మీరు సంతోషంగా ఉండాలని కొన్ని సూచనలు. వాటిలో ఒకటి, మీ ఇంట్లో వాళ్ళను ఎప్పుడైనా సరే బయటి వాళ్ళ ముందర తక్కువ చేసి చూడకండి. ఏది చేసినా ఆలోచించి చేయండి. గొప్పలకు పోవద్దండి. ఓవర్గా రియాక్ట్ కావద్దండి. ఉన్నంతలో మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడపండి. లేని వాటి కోసం పాకులాడొద్దండి. మీ శక్తి ఉన్నంత వరకు కష్టపడండి. కానీ లాభం రావచ్చు, నష్టం రావచ్చు. అయినను మీరు ధైర్యాన్ని కోల్పోవద్దండి. ఎందుకంటే హెచ్చు తగ్గులు మామూలే. కానీ మీరు ధైర్యంగా ఉంటేనే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉండడానికి డబ్బు అవసరం లేదు. ప్రేమగా పలకరించే మనిషి ఉంటే చాలు. కష్టసుఖాలలో ధైర్యంగా ఉండడం వల్ల ఎప్పుడూ లక్ష్మీదేవి నీ వెంట నీడలా ఉంటుంది. అధైర్యపడకండి. ఇంట్లో గొడవలు పడకండి. గొడవలు పడితే ఏమొస్తుంది? ఏమి రాదు. ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉండటం చాలా బాధాకరం. కాబట్టి మీ ఇంట్లో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నా. మీరు ఎప్పుడైనా కానీ బాధపడకుండా, ఆలోచనతో గొప్పలు పోకుండా, ఓవర్గా రియాక్ట్ కాకుండా, ఎల్లవేళలా ఆలోచనతో మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా మీరు ఆలోచన చేస్తూ ఏదైనా ముందుకు సాగాలి. అలా సాగడం వల్ల మీకు ఎన్నడైనా కానీ సంతోషము, బలము ఏదైనా కానీ మీతో ధైర్యంగా నడచడానికి మీ ఇంట్లో వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళను తక్కువ చేసి చూస్తూ వాళ్ళ ప్రేమను మీరు కోల్పోవద్దండి. దయచేసి చెబుతున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇంట్లో వాళ్ళందరూ ఒక బలం. ఇంట్లో వాళ్ళందరూ ఒక ధైర్యం. ఇంట్లో వాళ్ళందరినీ మంచిగా ప్రేమగా నడుచుకుంటూ ఉండాలి. వాళ్ళతో ఎల్లవేళలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఇది తెలిసిన వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.